ఏమన్నా ఇంట్లో మనం చేసుకోగలిగే ఎక్సర్సైజెస్ ఏమన్నా ఒక 3-4 ఉంటాయా? రైట్ పోస్చర్ మెజారిటీ ఆఫ్ ద ఎక్సర్సైజ్ ఇంట్లో చేసుకునేవే ఉంటాయండి. మెడకి ఏవైతే ఇందాక మనం మాట్లాడుకున్నాం ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అని, అవి చాలా సింపుల్గా ఇంట్లో కూర్చొని ఎవరికి వాళ్ళు చేసుకునే ఎక్సర్సైజే ఉంటాయి. అవి మనం గూగుల్లో చూడొచ్చు, లేదా యూట్యూబ్లో మీరు చూస్తే లిస్ట్ వస్తాయి. అవి ఫ్లెక్షన్స్ ఎక్సర్సైజెస్ అని, రొటేషన్ ఎక్సర్సైజెస్ అని, చిన్న చిన్న ఈజీ. వాటి ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు, మన చేతులతోటి ప్రెషర్ పెట్టుకొని వాటి అగెయిన్స్ట్ ప్రెషర్ చేసే ఎక్సర్సైజ్ ఉంటాయి. చిన్న చిన్న 4-5 ఎక్సర్సైజ్లు ఉంటాయి. అవి రోజు 10-15 మినిట్స్ చేసినా చాలు. ఓకే. అట్లానే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి కదా, అవి ఎవరికి హెల్ప్ చేస్తాయి, అట్లానే ఎవరికి సజెస్ట్ చేస్తారు? సో ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది ఈ మధ్య బాగా క్రేజ్ పెరిగింది. సో అది ఏంటి అంటే, ఈ డిస్క్ డ్యామేజ్ అయ్యి నరాలు ప్రోగ్రెషన్ క్రమంలో ఎలా ఉంటుంది అంటే, ఇనిషియల్ స్టేజెస్లో డిస్క్ డ్యామేజ్ అయ్యి నరం ఇరిటేట్ అవుతూ ఉంటుంది. కెమికల్ పెయిన్ అంటాం. అంటే ఆ డిస్క్ డ్యామేజ్ అవ్వడం వల్ల బాడీ ఇక్కడ ఏదో డ్యామేజ్ జరిగిందని ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసి దాన్ని రిపేర్ చేసుకునే ప్రయత్నంలో కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్స్ వల్ల నరం ఇరిటేట్ అయ్యి పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఆ డిస్క్ డ్యామేజ్ అయితే నొప్పి తగులుతుందో, అంటే మనకి ఎలా అయితే గాయం అయితే నొప్పి వస్తుందో, అదే రకంగా డిస్క్ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా కొంత నొప్పి వస్తుంది. ఆ స్టేజెస్లో ఈ స్టెరాయిడ్ అనే ఇంజెక్షన్ ఏం చేస్తుంది అంటే, ఆ నరం వాపు ఏదైతే వస్తుందో వాపు తగ్గి ఆ నరం కూల్ అవ్వడానికి, అంటే కూల్ అవ్వడం లిటరలీ టెంపరేచర్ తగ్గడానికి కాదు, ఇరిటేట్ అయిన నరం కామ్ డౌన్ అవ్వడానికి, ఆ వాపు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎవరికి అనేది క్లినికల్గా మనం అసెస్ చేసిన తర్వాత డిసైడ్ చేయడానికి అవుతుంది. సో ప్రతి ఒక్కరూ పోయి స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఏంటంటే, ఇట్స్ చాలా టెక్నికల్ ప్రొసీజర్. ఇది కాళ్ళకి ఇచ్చే స్టెరాయిడ్ ఇంజెక్షన్ వేరే ఉంటుంది, మెడకి ఇచ్చే చాలా ఇంకా టెక్నికల్లీ ఛాలెంజింగ్ ఉంటుంది. పొరపాటున ఇబ్బంది అయింది అంటే, టెక్నికల్గా ఏదైనా మిస్ అయింది అంటే కాళ్ళు చేతులు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో త్వరపడి ఎవరో చేస్తా అన్నారు, ఎక్కడో చేస్తా అన్నారు అని చెప్పేసి త్వరపడి అందరూ ఆ ఇంజెక్షన్లు తీసుకోవడం అనేది రైట్ కాదు. అందరూ ప్రాపర్ ఇండికేషన్ ఉండాలి, ప్రాపర్ టెక్నికల్ స్కిల్స్ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, దానికి తగ్గ స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి తప్ప చేస్తా అన్నారు కదా అని చేయించుకోకూడదు.